ఆమేన్. క్రొత్త ముద్ద అగునట్లుగా ఆ పాతదైన పులిసిన పిండిని తీసి పక్కన పెట్టండి. అల్లా తీసి ఆ పెద్దగా అనండి, పారేయండి ఒకసారి అట్లా అనండి సార్. ఇట్లా అన్నాడు. జేబులో పెట్టుకోమన్నాడా, సూట్ కేసులో పెట్టుకోమన్నాడా, సెల్ఫ్లో పెట్టుకోమన్నాడా? వాటి ఆనవాలు తీసి పారవేయుడి అంటాడు. ఏం తీసి పారేయాలి? ఆ పాతదైన పులిసిన పిండి, పాతదైన పులిసిన పిండి, ఆ పాతదైన పులిసిన పిండి. నా 4 అనుభవాలు చెప్తా. ఆ పాతదైన పులిసిన పిండి అంటే ఏంటో తెలుసా? ప్రభు దగ్గరికి రాకమునుపు మనకు కొన్ని ప్రాచీన స్వభావాలు ఉన్నాయి, కొన్ని బుద్ధులు పుట్టుకతో వచ్చిన బుద్ధులు ఉన్నాయి, కొన్ని స్కూల్లో నేర్చుకున్న చెడు బుద్ధులు ఉన్నాయి, యవ్వన వయసులో అభ్యాసమైన కొన్ని చెడు బుద్ధులు ఉన్నాయి, కాలేజీకి వెళ్ళినప్పుడు తోటి స్నేహితుల ద్వారా అలవాటైపోయిన కొన్ని చెడు బుద్ధులు ఉన్నాయి, నడి వయసులో యవ్వన వయసులో అలవాటైన కొన్ని చెడు బుద్ధులు ఉన్నాయి. విచిత్రం ఏంటో తెలుసా? పుట్టుకతో వచ్చిన కొన్ని చెడు బుద్ధులు చచ్చే వరకు మనలను వెంటాడుతూ ఉంటాయి. మారాం నిజమే, వదిలేసాం నిజమే, దానికి దూరంగా ఉన్నాం నిజమే. ఆ ప్రాచీన స్వభావం అప్పుడప్పుడు ఏదో ఒక మూలన మనలో తప్పకుండా పనిచేస్తుంది. పాత స్నేహాలు, నోవా ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఆ పాత పులిసిన పిండి ఉంటుంది కదా, ఏది ఆ పాత స్నేహాలు. కొన్ని స్నేహాలు ఉంటాయి చూసావా, పాత స్నేహాలు కొన్ని. ఆ పాతదైన పులిసిన పిండి, ఆ పాతదైన 10వ తరగతి చదివేటప్పుడు ఆ పాతదైన పులిసిన పిండి, ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఆ పాతదైన పులిసిన పిండి. నేనంట దైవజనమా, ఎక్కువసార్లు మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ శ్రేష్టమైన ముద్దను పాడు చేసేది ప్రభు దగ్గరికి రాకమునుపు ప్రారంభంలో ఒకప్పుడు కొన్ని ప్రాచీన స్వభావాలు ఉన్నాయే, ఆ ప్రాచీన స్వభావాలు తరచుగా మన మీద దాడి చేసి శ్రేష్టమైన ముద్దంతా పాడైపోయే ప్రమాదం ఉంది. ఒక గొప్ప